గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం సెషన్లో భాగంగా MIT యాప్ ఇన్వెంటర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, దాన్ని ఉపయోగించి ఎలా అప్లికేషన్ మనం తయారు చేయాలనేది చూద్దాం. సో ఈ పర్టికులర్ MIT యాప్ ఇన్వెంటర్ని ఓపెన్ చేయడానికి ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి, లేదా ఎనీ అదర్ వెబ్ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాలి. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత MIT యాప్ ఇన్వెంటర్ అని చెప్పి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేదంటే ఈ పర్టికులర్ మీరు వెబ్సైట్ ఉంది, appinventor.mit.edu.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ పర్టికులర్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసినా మీకు MIT యాప్ ఇన్వెంటర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా ట్యూటోరియల్స్ కానీ సంథింగ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు కనుక ఒక యాప్ని క్రియేట్ చేయాలి అని అంటే క్రియేట్ యాప్షన్ అని చెప్పి క్రియేట్ యాప్స్ అనేటువంటి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరు చూడొచ్చు. సో దీని మీద మనం క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా ఇది సైన్ ఇన్ పేజ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కొత్త అకౌంట్స్ అయితే మాత్రం అక్కడ మనం ఓకే అవి చేయాల్సి వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకవేళ కొత్త అకౌంట్ కాకుండా ఓల్డ్ అకౌంట్ అయితే ఓల్డ్ అకౌంట్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్ గా మనం యాప్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దాని యొక్క ఫస్ట్ ప్రీఫేజ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇకపోతే మనం కొత్త ప్రాజెక్ట్ తయారు చేయాలి కాబట్టి న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్తాము. న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదో ఒక నేమ్ అనే దాన్ని మీరు ఇవ్వండి. నేను ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను నేమ్ రాస్తున్నాను. మీరు ఎట్లాగైనా మీరు రాసుకోవచ్చు. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేమ్ ఇచ్చాను, ఓకే చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ లెటర్స్ అని చెప్పి ఇలా అడుగుతుంది. మనం ఏంటంటే స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు అనమాట. స్పేస్కి బదులుగా అండర్ స్కోర్స్ అట్లాంటివి ఏమన్నా మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను టైప్ చేశాను. ఈ విధంగా వచ్చింది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా మరి చూడొచ్చు మీరు. ఫోన్ యొక్క సైజు ఇవన్నీ కూడా మనం దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ కావాలంటే ట్యాబ్లెట్, మానిటర్ కావాలంటే మానిటర్ సైజు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ప్లేస్ చేయొచ్చు. నేను ట్యాబ్లెట్ సైజ్ తీసుకుంటున్నాను. సో ఆ ట్యాబ్లెట్ సైజ్ అయితే మనకి స్క్రీన్ విజిబుల్ గా ఉంటుంది. మనకి ఏ పర్టికులర్ బటన్ పెట్టినా ఏది పెట్టినా సరే మనకి ఇక్కడ ఈ స్క్రీన్ అనేది చూడటానికి బాగుంటుంది అనమాట. దెన్ దాంతో పాటుగా ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే iOS యాపిల్ యూజర్స్ iOS వర్షన్స్ ని యూజ్ చేసుకుంటారు ఎక్కువగా కూడా. ఓకే, సో ఇప్పుడు మనం అందరం వాడేది ఆండ్రాయిడ్ ఫోన్సే కాబట్టి ఆండ్రాయిడ్ 5+ డివైస్ అని చెప్పి ఆ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో ఇకపోతే ఇది వర్క్ స్పేస్ లెక్క అవుతుంది మనకి. అండ్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పర్టికులర్ స్క్రీన్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్యాలెట్ లో మనకి డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయి. బటన్స్, చెక్ బాక్సెస్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అలాగే లేఅవుట్ ఉంటుంది. లేఅవుట్ లో హారిజంటల్ అలైన్మెంట్, వర్టికల్ అరేంజ్మెంట్ అండ్ మీడియా. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియా టూల్స్ ని వీటిని మనం దీంట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ అండ్ యానిమేషన్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాప్స్ ఉంటాయి. ఓకే, చార్ట్స్ ఉంటాయి, పై చార్ట్ కానీ లేదంటే టెండర్ లైన్ కానీ. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. అండ్ డేటా సైన్స్ టూల్స్ ఉంటాయి. ఓకే, సెన్సార్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వెబ్సైట్, దట్ మీన్స్ కాంటాక్ట్ పిక్కర్స్ కానీ, ఫోన్ కాల్ కానీ, ఈమెయిల్ కానీ, టెక్స్ట్ కానీ, షేరింగ్ కానీ, ఇట్లాంటివి మనకి సోషల్ దాంట్లో ఉంటాయి. అండ్ స్టోరేజ్ ఫైల్స్ అనమాట ఇవన్నీ కూడా. DB మీన్స్ డేటాబేస్. సో ఇట్లాంటి మనకి చాలా డేటాబేస్ని, ఫైల్స్ని ఇవన్నీ కూడా స్టోరేజెస్లో ఉంటాయి. అండ్ కనెక్టివిటీ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు. కొన్ని మనం బ్లూటూత్ అయితే బ్లూటూత్ అండ్ సీరియల్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఆర్డినోస్ ప్రోగ్రామింగ్ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ MIT యాప్ ఇన్వెంటర్ ద్వారా చేయాలంటే, బ్లూటూత్ యాప్ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఈ సీరియల్ పిన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ లెగో టూల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఎక్స్పెరిమెంటల్ చార్ట్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఎక్స్టెన్షన్. మనకి ఏదన్నా కొత్తగా కావాలి అంటే ఈ ఆప్షన్స్లో లేని దాన్ని ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకుని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇకపోతే యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈ స్క్రీన్ యొక్క కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అది చూడొచ్చు. స్క్రీన్ యొక్క కలర్ హై కాంట్రాస్ట్ ఇలా ఉన్నాయి కదా. డిఫాల్ట్ కలర్ ఇక్కడ వైట్లో పెట్టాడు బ్యాక్గ్రౌండ్ అది. ఓకే, సో ఆ స్క్రీన్ యొక్క అరేంజ్మెంట్ ఎలా కావాలంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫేడ్ కావచ్చు, ఏదన్నా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒకవేళ మన స్క్రీన్ నేమ్ని మార్చాలంటే మన ఫస్ట్ యాప్ కాబట్టి ఫస్ట్ యాప్ అని చెప్పి దీంట్లో మనం టైప్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ యాప్ అని టైప్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్ 1 పోయి మీకు ఫస్ట్ యాప్ అని కనిపిస్తుంది.
సో దిస్ ఇస్ అబౌట్ ద స్క్రీన్ సెట్టింగ్స్. ఓకే, సో దాంతో పాటుగా మీరు కొత్త యాప్ మనం తయారు చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ యాప్ కాబట్టి మీకు ఇంకా సింపుల్గా ఉండే విధంగా మనం చెప్పబోతున్నాం. ఇక్కడ బటన్ని తీసుకుంటాము, అదే విధంగా ఒక లేబుల్ని మనం డ్రాగ్ చేసుకోవాలి ఇక్కడికి. సో ఓకే, ఈ రెండింటిని మనం డ్రాగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బటన్లోకి వెళ్ళే ముందుగా మనం ఏంటంటే స్క్రీన్ మీద క్లిక్ చేసుకుని అలైన్మెంట్స్ ఉంటాయి ఇక్కడ, అలైన్ హారిజాంటల్, అలైన్ వర్టికల్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏంటంటే సెంటర్ అలైన్మెంట్ ప్లేస్ చేసుకుంటాం. సెంటర్లో మనకి వస్తాయి అనమాట రెండు కూడా, అప్పుడు చూడటానికి మనకి బాగుంటుంది ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ ద బటన్కి ఒక నేమ్ ఇవ్వండి, స్టార్ట్ అని చెప్పి, START స్టార్ట్ అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను. సో ఆ స్టార్ట్ నేమ్ ఇవ్వగానే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా బటన్ షేప్ ఎలా ఉండాలి ఏంటి, ఓవెల్ కావాలంటే ఓవెల్లో పెట్టచ్చు. ఓకే, ఎలా కావాలంటే అలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. బటన్ రౌండెడ్ రెక్టాంగిల్ కావాలంటే రౌండెడ్ రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. ఓకే, దాంతో పాటుగా టెక్స్ట్ కలర్ ఉంది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ లో నేను ఆరెంజ్ అని ప్లేస్ చేసుకుంటున్నా, నీట్ గా ఆరెంజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆరెంజ్ వచ్చేస్తుంది. ఓకే, సో దీని యొక్క ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను 30 పెడుతున్నాను. సో మీకు క్లియర్ గా కనిపించాలంటే మనం ఫాంట్ సైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోల్డ్ అండ్ ఇటాలిక్. ఓకే, యాస్టీస్ గా ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సో దిస్ ఇస్ ఫర్ ద బటన్. అండ్ కమింగ్ టు ద లేబుల్ ఆప్షన్, ఇక్కడ మీకు విజిబుల్ అని కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఫస్ట్ యాప్ కాబట్టి దీన్ని ఇన్విజిబుల్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు స్టార్ట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏంటంటే కోడ్ ని డిజైన్ చేయబోతున్నాము. కోడ్ ని డిజైన్ చేయాలంటే బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళాలి. సో ఓకే, బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. కంట్రోల్ బ్లాక్స్ అని చెప్పి, లాజిక్స్ అని చెప్పి, మ్యాథ్స్ అని, ఓకే, టెక్స్ట్ రిలేటెడ్ బాక్స్, లిస్ట్స్, ఓకే, డిక్షనరీస్, కలర్స్, వేరియబుల్స్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, ఇలా ఉంటాయి. ఇవి కాకుండా స్క్రీన్ కి సంబంధించినటువంటి బ్లాక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇది ఎనీ అదర్ కాంపోనెంట్స్ సంబంధించిన బ్లాక్స్ వచ్చారు, దాని మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఏంటంటే బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవ్వాలి, సో ఈ బ్లాక్ తీసుకొస్తున్నాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా వర్క్ స్పేస్ లో. ప్లేస్ చేసిన తర్వాత లేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ లేబుల్ విజిబుల్ అనేటువంటి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇది మీరు కరెక్ట్ గా చూడొచ్చు, సెట్ లేబుల్ 1 విజిబుల్. ఓకే, సో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు లేబుల్ 1 అనేది విజిబుల్ గా అవ్వాలి ఎప్పుడు, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. ఓకే, బటన్ 1 అంటే ఏంటి, స్టార్ట్ అని మనకి మీనింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ విజిబుల్ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలా ఫాల్స్ అవ్వాలా, లాజిక్ లోకి వెళ్తాం, ట్రూ తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటికల్ గా మనకి లేబుల్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద బటన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిజైనర్ లోకి వెళ్తున్నాను. డిజైనర్ లోకి వెళ్ళి లేబుల్ మీద క్లిక్ చేసి లేబుల్ మీద ఏం కనిపించాలి అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్. సో హాయ్ ఎవ్రీవన్ అనేది లేబుల్ మీద మనకి కనిపించాలని చెప్పి మనం రాసుకున్నాం ఇక్కడ. ఓకే, సో అది మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. దాని టెక్స్ట్ కూడా కొంచెం పెద్దగా కనిపించేలాగా అయినా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ ఉంది, 30 ప్లేస్ చేసుకున్నాను. బోల్డ్ లో కావాలంటే బోల్డ్ అండ్ సంథింగ్ మీ ఇష్టం, ఎట్లయినా మనకి ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇన్విజిబుల్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో కమింగ్ టు ద బ్లాక్ సిస్టమ్, ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్ సెక్షన్ లో మనకి ఈ విధంగా కనిపిస్తాయి. వెన్ బటన్ 1 ఈజ్ క్లిక్డ్, సెట్ లేబుల్ 1 విజిబుల్, ట్రూ. సో ఇలా అయ్యేటట్టుగా మనం ఒక ప్రోగ్రామ్ ని రాసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద హౌ టు రైట్ ద ప్రోగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ MIT యాప్ ఇన్వెంటర్. ఓకే, మన ఫస్ట్ యాప్ ని తయారు చేసేటువంటి ఫస్ట్ ప్రొసీజర్ ఇది. సో యాప్ ని తయారు చేసేసాం. అండ్ యాప్ ని బిల్డ్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి MIT యాప్ కన్వీనియన్, దాని నుంచి ద్వారానే చేయొచ్చు, క్యాంపెయిన్ అని చెప్పి ఉంటుంది. లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ యాప్ అని బుల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా ఈ యాప్ అనేది ప్రిపేర్ అవటం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ 0% బార్ ఉంది, అది స్లోగా 100% కి వెళ్ళగానే మీకు ఏంటంటే స్కానర్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు అది చూసేద్దాం ఒకసారి ఎట్లా కనిపిస్తుంది ఏంటనేది. సో వన్స్ ఇట్ విల్ బి కంప్లీటెడ్, మనకి ఏంటంటే ఏదైతే మనకి ఆప్షన్ అది వస్తుందో అది మనం కంప్లీట్ గా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా బుల్డప్ అయిపోయింది. సో బుల్డప్ అయిపోయిన దానికి మనకి ఏంటంటే ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది, అది డౌన్లోడ్. ఇక్కడ చూసారా, డౌన్లోడ్ APK నవ్ అని చెప్పి ఫైల్ చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదంటే మీ మొబైల్స్ లో QR కోడ్ స్కానర్ యాప్ ఓపెన్ చేసి ఈ QR కోడ్ స్కానర్ ని స్కాన్ చేసి డైరెక్ట్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేయగానే దాని యొక్క ప్రీఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, ఫస్ట్ యాప్ అని చెప్పి.
స్టార్ట్ మీద క్లిక్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటికల్గా మనకి ఆ ఫస్ట్ యాప్ అనేది లేబుల్లో విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఈ విధంగా ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి మీకు విజిబుల్ అవుతుంది ఇది లేబుల్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద MIT యాప్ ఇన్వెంటర్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఓకే, సో రేపు మళ్ళా మంచి సెషన్తో కలుద్దాం. Thank you so much everyone. Please like, share, subscribe to our channel for more important videos.